హలో అండి. నేను ఈరోజు చెప్పబోయేది విఎల్సి ప్లేయర్ ఆండ్రాయిడ్ టీవీలో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో. ముందుగా విఎల్సి ప్లేయర్ని సెలెక్ట్ చేసుకుని ఇన్స్టాల్ బటన్ దగ్గర క్లిక్ చేయండి అండి. ఆండ్రాయిడ్ టీవీలో సేమ్ ఏ స్టెప్స్ గూగుల్ టీవీలో కూడా ఏ స్టెప్స్ యూజ్ అవుతాయండి. గూగుల్ టీవీలో అయితే ప్లే స్టోరు, ఆండ్రాయిడ్ టీవీలో అయితే యాప్టాయిడ్ టీవీ యాప్ అని ఒకటి ఉంటుంది. యాప్టాయిడ్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని ఈ స్టెప్స్ ప్రొసీజర్ అండ్ స్టెప్స్ ఇన్స్టాల్ చేసుకోవాలండి. అదగండి వచ్చింది. ఇక్కడ నేను ఇన్స్టాల్ దగ్గర క్లిక్ చేశాను బటన్. ఇన్స్టాలింగ్ జరుగుతుంది. విఎల్సి మీడియా ప్లేయర్. ఈ విఎల్సి మీడియా ప్లేయర్ ఏంటంటే అడ్వాంటేజ్, అసలు ఫోన్లో కానీ డెస్క్టాప్ పీసీలో కానీ అండ్ టీవీలో కానీ అడ్వర్టైజ్మెంట్స్ రావు మధ్యలో. విఎల్సి మీడియా ప్లేయర్కి అడ్వాంటేజెస్ అని అది. కానీ మిగతా మీడియా ప్లేయర్స్కి అయితే కొన్నిటికి యాడ్స్ వస్తాయి, చాలా ఇసుకిస్తాయి. కానీ విఎల్సి ఎలా కాదు. ఈ పర్మిషన్స్ అడుగుతుందండి. ఇన్స్టాలేషన్ జరిగేప్పుడు అన్నీ హలో కొట్టండి. ఇలా యూఐ వచ్చిందండి. ఓపెన్ చేశాను యాప్. ఇలా యూఐ వచ్చింది. రైట్ సైడ్లో అయితే ఇవి ఉంటాయి, ప్లేలిస్ట్ అని. లెఫ్ట్ సైడ్లో అయితే వీడియో, మనం ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో అది రైట్ సైడ్లో సెలెక్ట్ అవుతూ ఉంటుంది. బ్రౌజింగ్లో ఈ 4 ఆప్షన్లు ఉన్నాయి. అదర్స్ వచ్చేసరికి సెట్టింగ్స్, రీఫ్రెష్, అబౌట్ వెర్షన్ అండి. అది నేను సెట్టింగ్స్ దగ్గర క్లిక్ చేశానండి. క్లిక్ చేసి చూస్తున్నాను అసలు ఏమేమి సెట్టింగ్స్ మనం చేంజ్ చేసుకోవచ్చు, ఏమేమి చేంజ్ చేయకూడదు అని. సబ్ టైటిల్స్ ఉన్నాయండి. ఆ సబ్ టైటిల్స్ దగ్గర మనం చేంజ్ చేసుకోవచ్చు లాంగ్వేజెస్. అదిగోండి, నేను నో లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ అని పెట్టాను. మీకు నచ్చిన సబ్ టైటిల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ సబ్ టైటిల్స్ ఏమైనా ఉంటే మనకి డిస్ప్లే అవుతూ ఉంటుంది. వీడియో విఎల్సి మీడియా ప్లేయర్లో ప్లే చేస్తూ ఈ సబ్ టైటిల్స్ చూసుకోవచ్చు. సేమ్ లైక్ సబ్ టైటిల్స్ బ్యాక్గ్రౌండ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ డిఫాల్ట్గా వైట్ కలర్ వచ్చింది. కానీ ఈ సబ్ టైటిల్స్ అవుట్లైన్స్ వైట్ కలర్లో వచ్చి అవుట్లైన్ మీకు స్క్వేర్ బాక్స్లో ఒక కలర్ వచ్చింది. అలా సెట్ చేసుకోవచ్చు. సబ్ టైటిల్ సైజెస్ కూడా డిఫాల్ట్గానే నార్మల్ పెట్టాను. స్మాలా, మీడియమా, లార్జా అయ్యి. సబ్ టైటిల్ టెక్స్ట్ ఎన్కోడింగ్ ఈ డిఫాల్ట్గానే మార్చుకోవాలండి. వీడియో అండి, ఈ వీడియో సెట్టింగ్స్ కొన్ని డిఫాల్ట్గానే ఉన్నాయి, అవి వదిలేయండి. ఇది వీడియో రెజల్యూషన్ అండి. ఫుల్ హెచ్డి కావాలంటే సెలెక్ట్ చేసుకోండి. హెచ్డి స్టాండర్డ్ డివిజన్స్, లోయర్ హెచ్డి అవి సపోర్ట్ అవుతాయండి. ఆల్మోస్ట్ డిఫాల్ట్ సెట్టింగ్స్తోనే మనం వీడియో చూస్తాము. ఇది ఇంటర్ఫేస్ అండి, విఎల్సి మీడియా ప్లేయర్ ఇంటర్ఫేస్. ఈ అబౌట్ వెర్షన్ ఇది ఇంటర్నల్ మెమరీ, లోకల్ నెట్వర్క్. బ్రౌజింగ్లో ఇంటర్నల్ మెమరీ అండి. ఇది మనకి టీవీలో సంబంధించిన ఇంటర్నల్ మెమరీ డిస్ప్లే అయ్యేది. ఏదేమైనా ఇంటర్నల్ మెమరీలో ఏమైనా ఉంటే అవి డిస్ప్లే అవుతాయండి ఇందులో. ఈ విఎల్సి మీడియా ప్లేయర్ ఇదండి. ఇన్స్టాల్ చేసుకోండి. థ్యాంక్ యూ.